హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సో ఎస్ఎస్డి టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ వీటి టైమింగ్స్ అన్నీ మారాయి. పాత టైమింగ్స్ నుంచి మళ్ళీ కొత్త టైమింగ్స్ అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ నేను వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను. సో ఈ మధ్య నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వలేదు, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు అంటే నేనైతే హిమాలయాస్కి వెళ్ళానండి. హిమాలయాస్లో అమర్నాథ్ యాత్ర పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని నేనైతే నిన్ననే వచ్చాను. సో ఈ యాత్రకు సంబంధించిన విషయాలు, అక్కడ జరిగిన అనుభవాలు, అద్భుతాలు, కళ్ళతో అయితే స్వర్గాన్ని చూశాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు అమర్నాథ్ సిరీస్ అయితే రేపటి నుంచి రాబోతుంది. ఎవరైనా సరే అమర్నాథ్కు వెళ్ళలేకపోయినా వెళ్ళాలనుకుంటున్నా మీకు చాలా చాలా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఆ సిరీస్లో అయితే చెప్పబోతున్నాను. అబ్బో అసలు హిమాలయ పర్వతాలు, ఆ పర్వతాల యొక్క శిఖరాలు, అక్కడ నేను చూసిన అద్భుతాలు, వింతలు, విశేషాలన్నీ అసలు మామూలు విషయం కాదు. లాస్ట్ ఆ కేవ్లోకి వెళ్ళే ముందు నా శక్తి సరిపోలేదు, నాకు ఊపిరి కూడా అందలేదు. నా బలాన్ని మొత్తం కూడగట్టుకుని పైకి అయితే ఎక్కి దర్శనం చేసుకొని వచ్చాను. వీఆర్ ద లాస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మేము దిగిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని దిగి వచ్చిన తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అయితే అమర్నాథ్ యాత్రని పూర్తిగా అయితే ఆపేశారు, ఇంకా ఓపెన్ చేయలేదు ఫర్దర్ అప్డేట్ వచ్చేంత వరకు. సో అమర్నాథ్ యాత్ర అనేది ఆ పరమేశ్వరుడి శివానుగ్రహం అనేది మాకు పరిపూర్ణంగా మా మీద పడింది. లాస్ట్ గ్రూప్ అండి, మేమే లాస్ట్ గ్రూప్. మేము వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే అయిపోయాయి. సో మొత్తం అమర్నాథ్ యాత్రని ఆపేశారు. సో అది ఎవరైనా సరే ఈ ఇయర్ నాకు తెలిసి తెరుస్తారో లేదో కూడా తెలియదు, అట్లాంటి సిచ్యువేషను. సో మీకు ఆ అనుభవాలు, ఆ వింతలు, విశేషాలన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ ఈ లోపల మోస్ట్ ఇంపార్టెంట్, సో ఈ ఎస్ఎస్డి టోకన్స్ కానీ, దివ్యదర్శనం టోకన్స్ కానీ రీసెంట్గా ఈ టైమింగ్స్ అన్నీ మార్చారు. తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోకుండా అంటే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. రేపటి నుంచి అయితే అమర్నాథ్ సిరీస్ అయితే రాబోతుంది. అండ్ డోంట్ ఫర్గెట్, ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ మారిన టైమింగ్స్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఇచ్చేస్తాను. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా తిరుమలకి వస్తుంటే కనుక ఎవరికైనా సరే ఈ టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చలో, ప్రజెంట్ మనం ఉన్నాము అలిపిరి బాలాజీ బస్ స్టాండ్లో. దాని పక్కనే మనకు భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చాలా మందిని చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా దివ్య దర్శనం అంటే శ్రీవారి మెట్టు ద్వారా నడక మార్గానికి వెళ్తున్నటువంటి భక్తులు. సో టైమింగ్స్ అన్నీ కూడా మారినాయి. లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్గా చెప్తా. డేట్ వచ్చేసి 26 జూలై, టైం అయితే 11 అయితే అవుతుంది. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, చెప్తాను ఒక్కొక్కటి. ఆల్రెడీ దివ్య దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ అయితే లోపలైతే ఉన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లోనూ అట్లా స్టార్ట్ చేస్తారంట. మామూలుగా అయితే ఇన్ బిట్వీన్ 11 and 12 ఈ మధ్యలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, అక్కడైతే ఆల్రెడీ క్యూ లైన్ అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. సో 11:30, 12 ఆ మధ్యలో ఇచ్చే అవకాశం అయితే ఉందంట. సో ఇదేంటంటే కన్ఫామ్డ్గా ఒకే టైమింగ్స్కి అయితే ఉండదన్నమాట. అంటే ప్రతి వీకెండ్స్ కానీ లేకపోతే ఆన్ స్పెషల్ డేసెస్ కానీ క్రౌడ్ ఎక్కువ పెరిగినప్పుడు కానీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకే టైమింగ్ అయితే సో పెట్టట్లేదు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. క్రౌడ్ ఒక్కసారిగా మ్యాసివ్ క్రౌడ్ వచ్చి పడిపోతారు కాబట్టి అకార్డింగ్లీ టైమ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. మధ్య టైమింగ్స్ వచ్చేసి ఒకేసారి పెట్టట్లేదు. అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఒకే టైమింగ్ తోటి టికెట్లు అయితే ఇవ్వట్లేదు. ద రీజన్ ఈజ్ ఎందుకంటే ఒకేసారి మ్యాసివ్ క్రౌడ్ వచ్చేస్తున్నారు. అండ్ వీకెండ్స్ ఎక్కువ క్రౌడ్ పెరిగిపోతుంది, హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ క్రౌడ్ పెరిగిపోతుంది. సో టైమింగ్స్ అనేది సిచ్యువేషన్ బట్టి మారుస్తున్నారనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యావరేజ్గా ఇప్పుడు 11 above 12 PM, 11 AM 12 PM మధ్యలో అయితే టికెట్ వేయడానికి సో చూస్తున్నారనమాట పాసిబిలిటీని. అండ్ ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇన్ బిట్వీన్ 11 and 12 ఆ మధ్యలోనే క్యూ లైన్ వదిలే అవకాశం అయితే ఉంది. సో ఇదిగోండి, ఆల్రెడీ అందరూ చాలామంది క్యూ లైన్ లోపలైతే ఉన్నారు. అండ్ ఈరోజు నాకెందుకు కొంచెం క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది. ఆ 3-4 కాంప్లెక్సెసే ఉన్నాయి, ఇంకా కొంతమంది లోపలికి అయితే వెళ్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 11:30 or 12 PM మధ్యలో అయితే ఈ ఎస్ఎస్డి టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈరోజుకున్న అప్డేట్ అయితే ఇది. సో ఇక్కడ దివ్యదర్శనం టోకన్స్, అక్కడ ఎస్ఎస్డి టోకన్స్. ఫర్దర్గా ఏమైనా అప్డేట్ ఉంటే కూడా నేను మీకు ఇస్తాను. ఎందుకైనా మంచిది, రెడీగా ఉండండి. 11:30 సో ఆ మధ్యలో టికెట్స్ అయితే ఇస్తున్నారు. మీరంతా కూడా 9కో 8:30కో క్యూ లైన్లో వచ్చి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. త్వరగా ఇప్పుడైతే శ్రీనివాసం దగ్గరికి వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టైమింగ్స్ అనేది పిల్గ్రిమ్స్ రష్ని బట్టి, దాన్ని బేస్ పట్టి ఎంతమంది వస్తున్నారో, నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక వస్తే సో ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి సో కొంచెం టైమింగ్స్ అటు ఇటు చేసే అవకాశం అయితే ఉంది. ఒకప్పుడు మిడ్ నైట్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్కి మార్చారు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే 11:30, 12 PM ఆ మధ్యలో అయితే ఇస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
సో మళ్ళీ ఇంకా క్రౌడ్ కనుక పెరిగి మళ్ళీ ఎక్కువ భక్తులు కనుక ఎక్కువగా యాడ్ ఆన్ అయితే సో మళ్ళీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ టైమింగ్స్ పర్మనెంట్ కూడా కాదు, అది గుర్తుపెట్టుకోండి. అర్జెంటుగా ఇప్పుడు శ్రీనివాసం దగ్గరికి వెళ్ళిపోదాం. సో శ్రీనివాసం దగ్గర ఏంటి సిచ్యువేషన్ చూసుకొని అండ్ నెక్స్ట్ విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ రెండు దగ్గర ఏ టైంకి ఇస్తున్నారు అనేది ఒకసారి కన్ఫర్మేషన్గా మీకు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ఒకసారి చూపించిన తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. చలో 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం శ్రీనివాసంకి వెళ్ళాలి అనుకుంటే కనుక భూదేవి కాంప్లెక్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా నగరవనం పార్క్, ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తున్నాము. శ్రీనివాసంకి వెళ్ళాలనుకుంటే లేదా బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా డైరెక్ట్గా ఫ్లైఓవర్ ఎక్కేస్తే చాలు. ఆల్మోస్ట్ ఇచ్చే టైం అయితే అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో అయితే క్యూ లైన్ వదిలేటట్టున్నారు. ఇదిగోండి అక్కడ క్యూ వెళ్తుంది అండి లోపలికి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా వదిలేటట్టున్నారు. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది మొత్తం అంతా ఎస్ఎస్డి టోకన్స్కి ఇవ్వడానికి. యావరేజ్గా 11 and 12 PM మధ్యలో అయితే 11 AM and 12 PM మధ్యలో అయితే సో ఇష్యూ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి అక్కడ ఉంది చూడండి క్యూ లైన్. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవ్రీ వీక్ ప్రతి వారము బుధవారం రోజు ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వట్లేదు. బుధవారం ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీకు గురువారం రోజు దర్శనం ఉండదు, బుధవారం రోజు ఉంటుంది. ఎందుకంటే మీరు మంగళవారమే ఇష్యూ చేస్తారు కాబట్టి మంగళవారం తీసుకునే వాళ్ళందరికీ బుధవారం వస్తుంది. బట్ బుధవారం మాత్రం ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్యదర్శనం టోకన్స్ కానీ ఉండవు. అండ్ చాలామంది అడిగిన ఒక డౌట్ ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని 2 నడకదారులు వెళ్ళొచ్చు అంటే 2 నడకదారులు వెళ్ళొచ్చు, ఏ ఇది లేదు. బట్ దివ్యదర్శనం టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం శ్రీవారి మెట్టు ద్వారానే వెళ్ళాలి. శ్రీవారి మెట్టు ద్వారా వెళ్తున్నప్పుడు 1200వ మెట్టు దగ్గర స్టాంపింగ్ అయితే వేయించుకోవాలి. సో అది చాలాసార్లు చెప్తున్నాను అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను. సో అది సో ఇప్పుడు ఈ మధ్యగా ఇదైతే ఉంది 11-12 మధ్యలో అయితే ఇస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ అండ్ ఈ మధ్యలో మళ్ళీ ఏదైనా టైమింగ్స్ చేంజెస్ అయితే కనుక మళ్ళీ కూడా నేను అప్డేట్ చేస్తాను. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యూ వెళ్తుంది ఆల్రెడీ క్యూ. సో ఆ కాంప్లెక్స్ లోపల ఇస్తారనమాట ఇది. అండ్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి ఒకరు వెళ్తే సరిపోద్దా అన్నారు. సో ఫ్యామిలీ మొత్తానికి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ మాత్రమే ఇస్తారు. సో ఎక్కువ మందికి అలౌడ్ అయితే లేదనమాట. ఎవరు కావాలనుకుంటారో వాళ్ళందరికీ వెళ్ళాలి. 12 years లోపల ఉన్నటువంటి పిల్లలకి సో ఎటువంటి ఎస్ఎస్టీ కానీ దివ్యదర్శనం కానీ టోకన్స్ కానీ అవసరం లేదు, పేరెంట్స్తో పాటు తీసుకెళ్ళొచ్చు. ఇదిగోండి క్యూ లైన్ అంతా కూడా వెయిట్ చేస్తుంది. ఒక 5 to 10 minutesలో వదిలేస్తారంట అటు సైడ్ మొత్తం. సో యావరేజ్గా 12 o'clock అనుకోండి. కొంతమందిని ఎక్కువ మందిని తోసుకోకుండా సో ఎక్కువ ఇబ్బంది పడకుండా పాపం చాలా కంట్రోల్ చేస్తున్నారు టీటీడీ. బట్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనలో కూడా ఉండాలి కదా. సో మనమే కొంచెం సంయమనం పాటిస్తే ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు, తోటి పిల్గ్రిమ్స్కి మనకి అందరికీ కూడా. సో అది ఇక్కడ చాలామంది బయట వస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని సో బయట వస్తున్నారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అయితే అవుతుంది. సో స్టార్ట్ చేసేసారు మొత్తం అంతా. సో ఇంచుమించు యావరేజ్గా ఈ టైంకి అయితే ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ క్రౌడ్ కనుక పెరిగితే వీకెండ్స్ కానీ అట్లాంటి సిచ్యువేషన్లో మార్చే అవకాశం కూడా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో టోకన్స్ అది తీసుకొని వస్తున్నారనమాట. సో ఇది సిచ్యువేషన్ శ్రీనివాసం దగ్గర అండ్ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా చూసాం కదా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు విష్ణు నివాసం. సో ఈ 3 సెంటర్లలో కలిపి ప్రతిరోజు డైలీ మీకు అరౌండ్ 10,000 ఇస్తారు. క్రౌడ్ మరీ తక్కువ ఉంటే ఒక 5,000 పెంచే అవకాశం ఉంది. అదే మనం మాట్లాడుకున్నాం కదా దివ్యదర్శనం టోకన్స్. సో ఎస్ఎస్డి టోకన్స్ శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ అలాగే విష్ణు నివాసం 3 సెంటర్లలో కలిపి రోజుకొచ్చి 10,000 ఇచ్చే అవకాశం ఉంది. అదే దివ్యదర్శనం టోకన్స్ అనుకోండి, అంటే కేవలం శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళే భక్తులకి ఇచ్చేటువంటి దివ్యదర్శనం టోకన్స్, కాలినడకన టోకన్స్ ఉన్నాయి కదా, అవి 2,000 మాత్రమే ఇస్తారు. సో ఇది ఈ ఎస్ఎస్డి టోకన్స్ క్రౌడ్ కనుక మరీ తక్కువ ఉండి చాలా లీస్ట్ ఉంటే ఓ 5,000 పెంచే అవకాశం ఉంది ఇన్ ఏ రేర్ కేస్. మనం ఉన్నాం ప్రజెంట్ విష్ణు నివాసం దగ్గర. సో రైల్వే స్టేషన్ ముందు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ పిల్గ్రిమ్స్ అయితే లోపలైతే వెళ్తున్నారు. ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు, ఎస్ఎస్టీ టోకన్స్ కూడా ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అయితే అవుతుంది. ఇది అది టికెట్స్ కూడా ఆల్రెడీ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసేసారు. సో యావరేజ్గా ప్రజెంట్ ఇన్ బిట్వీన్ 11, 11:30, 12 ఆ మధ్యలో అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలనుకుంటే ఈ టైమింగ్స్ని అయితే ఫాలో అవ్వండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ టైమింగ్స్ తోటి ఇస్తున్నారు. ఇన్ కేసు మళ్ళీ ఏమైనా టైమింగ్స్ చేంజ్ చేస్తే నేనైతే అప్డేట్ చేస్తాను. సో అంతవరకు కీప్ ఫాలోయింగ్ ద ఛానల్. సో ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి, అందరికీ కూడా తెలుస్తుంది.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను నెక్స్ట్ అమర్నాథ్ ట్రిప్ తోటి. సో మళ్ళీ కలుద్దాం. నమో వెంకటేశాయ.